వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ స్టార్ యూత్ వినూత్న ఆలోచనలతో పర్యావరణ హితమైన మట్టి వినాయకుడిని నెలకొల్పారు. కేవలం మట్టి విగ్రహమే కాకుండా నవరాత్రుల అలంకరణ కూడా సహజ సిద్ధంగా ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రకృతి అంతాలు, మర్రి చెట్టు, ఊడలు, పచ్చని వరి పైరుతో అందంగా మంటపాన్ని అలంకరించారు. ప్రతిరోజు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానుకొని మొదుగ ఆకులతో తీర్థ ప్రసాదాలను అందిస్తున్నారు. చరిత్ర ప్రేరణ బాలగంగాధర తిలక్ స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలలో చైతన్యం కలిగించేందుకు వినాయక చవితిని ప్రారంభించారు. నేడు మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, రసాయనిక రంగులు పర్యావరణాన్ని తీవ్రంగా కలుషితం చేసినాయి. అందుకే మట్టి వినాయకుల పూజను ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని కాపాడదామని పిలుపునిచ్చారు. మొక్కలతో పర్యావరణ హితం వినాయక నిమజ్జన రోజున ప్రతి ఇంటికి ఒక మొక్కను అందించి ఒక వినాయకుడు ఒక మొక్క ఒక ప్రాణం అనే నినాదంతో సమాజంలో పర్యావరణ అవగాహన పెంపొందించాలన్న సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు లక్ష్మీనారాయణ, భూమ రాజేష్, లక్ష్మణ్, మారుతి శేఖర్, వెంకటేష్, నరేందర్, శంకర్, రాజు, నాగరాజు, అంజయ్య, దిలీప్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. मुनी को बगल में पड़ा ए मुनी बोलो बोलो इधर बराबर दिलीप, सागर तदितरुలు పాల్గొన్నారు. రాజు అలాగే అంజయ్య ఈరోజు వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో
ఫ్రెండ్స్ స్టార్స్ యువజన సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. దీనికి గల ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ మనందరి యొక్క బాధ్యత. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అది పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఉద్దేశంతో కేవలం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాన్ని వాడకుండా కేవలం మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని మాత్రమే ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే మేము కేవలం వినాయక విగ్రహాన్ని మాత్రమే కాదు, మేము వాడినటువంటి ప్రతి ఒక్క డెకరేషన్ కూడా ఎకో ఫ్రెండ్లీగా, అంటే పర్యావరణానికి హాని కలిగించినటువంటి వాటినే మేము ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి ఆ పంట పొలంతో ఉన్నటువంటి పైరును తీసుకొచ్చి మేము ఇక్కడ దాన్ని ఉపయోగించుకున్నాం. అలాగే మొత్తం మట్టి వినాయకులు, పైన ఉన్నటువంటి ఆ మర్రి చెట్టుతో తయారైనటువంటి ఊడలు, ఆ ఊడల్ని కూడా మేము ఇక్కడ ఉపయోగించుకోవడం జరిగింది. అలాగే రోజువారీ వాడేటువంటి ఏ ఒక్క రోజు కూడా మేము ప్లాస్టిక్ను ఉపయోగించుకోవట్లేదు. సో పూజా సామాగ్రి కూడా మొత్తం కూడా స్టీల్ వాటితో కానీ లేదా రీయూజబుల్ అయ్యేటువంటి వాటితో మాత్రమే వాడుతున్నాం. అలాగే ప్రసాదాల పంపిణీ కూడా మోతుకు ఆకులతో తయారైనటువంటి ఆకులను ఉపయోగించుకుంటున్నాం. ఇకపోతే లాస్ట్ మేము పర్యావరణాన్ని రక్షించే ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ స్టార్స్ యూత్ వారందరి యొక్క సహాయ సహకారాలతోని దీన్ని మేము ఆఖరి నిమజ్జనం రోజు మొక్కల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతి ఇంటికి ఒక మొక్క అందించాలనేటువంటి ధ్యేయంతో ఆ మొక్కలు కూడా ఏదైతే మనకు వినాయక విగ్రహం ఉందో ఈ వినాయక విగ్రహం నిమజ్జనాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి మట్టిని నిమజ్జనం చేస్తూ ప్రతి ఇంటికి కూడా ఒక మొక్కను అందించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది కేవలం ప్రస్తుతాన్ని దృష్టిలో ఉంచుకొని కాదు, అంటే ఇప్పుడు మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తు తరాలు కూడా ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పెరగాలని, ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది కూడా అందరికీ అర్థం కావాలన్న ఉద్దేశంతో దీన్ని మేము చేస్తున్నాం. మాతో పాటు మీ అందరూ కూడా ఆదర్శంగా ఉంటారని చెప్పి మేము కోరుకుంటున్నాం.